హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశికి పాయసం వండుతున్నాను. అన్నము మెత్తగా ఉడికినాక బెల్లం వేసుకోవాలి. పాలు, బియ్యము, బెల్లము. అన్నం ఉడికిపోయింది. పాలు పోసినానండి. అన్నం మెత్తగా ఉడికింది. బెల్లం వేసినాను. మెత్తగా ఉడకాలి. అయిపోయిందండి. పాయసం రెడీ అయింది. ఇలా మెత్తగా ఉడకాలి మంచిగా. ఇంకో పచ్చి కొబ్బరి వేసాను ముక్కలు కోసి. టేస్ట్ బాగుంటుంది. ఇలా మెత్తగా అయిపోవాలి, అప్పుడు బాగుంటుంది. నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేస్తే పాయసం సూపర్ ఉంటుంది. నెయ్యి అయితే స్మెల్ మంచి వాసన వస్తుంది. ఇదిగోండి అయిపోయింది పాయసం. ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు బెల్లం అన్నం అంటారు. మన ఆంధ్ర వాళ్ళు స్వీట్ పాయసం అంటాం. స్వీట్ అన్నం తింటే చాలా బాగుంటుంది. పాయసం రెడీ అండి. దీంట్లో ముద్దపప్పు వేసుకోవాలండి. ముద్దపప్పు వేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి. చాలా బాగుంటుంది. అలా పెట్టాలి. దేవుడికి పెట్టినా కూడా ఇలా పెట్టాలి దేవుడికి. ఇదిగోండి తొలి ఏకాదశికి పాయసం చేశాను. లైక్ చేయండి. అందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి పేలపిండి కొట్టాను. పేలపిండి తొలేకాశకి పేలపిండే ముఖ్యం. ప్రసాదం చేశాను. ఇలా దీంట్లో కూడా బెల్లం వేసుకొని ముద్దలు చేసుకోవచ్చు. ఇట్లా పొడి చేసి దేవుడికి ప్రసాదం పెట్టాము. దీంట్లో ఇట్లా బెల్లం వేసుకొని ముద్దలు చేసుకోవచ్చు. ఇది సొరకాయ పులుసు అండి. సొరకాయలు, ములక్కాయలు, ఆలుగడ్డలు, టమాటాలు
వేసి పులుసు పెట్టిన. ఎప్పుడు సాంబారే బాగోదని ఇలా కూడా బాగుంటుంది. దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి, బాగుంటుంది. సొరకాయ పులుసు రెడీ. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.